కథాస్రవంతి పోస్ట్మన్ ఫెర్నాండెస్ కథ రచన శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. సేకరణ రాఘవేంద్రరావు. అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ, ఏఎన్ జగన్నాథ శర్మ ఏప్రిల్ 13, 1956లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. చిన్ననాటి నుండి కథల పట్ల మమకారం పెంచుకుని 15వ ఏటనే కథలు రాయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారుగా 500 కథలు రాశారు. వీరి రాజధాని కథలు, మా ఊరి కథలు, అగ్రహారం కథలు పాఠకుల ఆదరణ పొందాయి. కథలతో పాటు అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతా క్షేమం, ఛానల్ 18 నవలలు రాశారు. సినిమా, టీవీ రచయితగా కూడా సుప్రసిద్ధుడు. అరణి, అనీలజ, వైనతేయ, శివసతీపురం శర్మ, లహరి వీరి కలం పేర్లు. వీరి రచనలు పేగుకాలిన వాసన, జగన్నాథ రథచక్రాల్, జగన్నాథ కథచక్రాల్, కథాసరిత్సాగరం, పంచతంత్రం, పాలపిట్ట, నెమలీక, పేదరాశి పెద్దమ్మ కథలు విశేష పాఠకాదరణ పొందాయి. ఆబాల గోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డ శర్మగారి భారత భాగవత రామాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరు ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ నవ్య వీక్లీకి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. పత్రికలకు పంపించిన ప్రతి కథ తిరిగొచ్చేది. పోస్ట్ మెన్ చూస్తే సిగ్గు, భయము కలిగేవి. తిరిగొచ్చిన 4-5 కథలను చేతిలో పెట్టి వస్తాను సార్ అని వెళ్ళిపోయేవాడు పోస్ట్ మన్ ఫెర్నాండెస్. కథలను ఇస్తున్నప్పుడు గాని, వెనుతిరిగి వెళ్ళిపోతున్నప్పుడు గాని ఎటువంటి భావమూ కనపడేది కాదు అతనిలో. తామరాకు మీద నీటి పొట్టు చందానం ఉండేది అతని ప్రవర్తన. మిట్ట మధ్యాహ్నం మా వీధికి వచ్చేవాడు ఫెర్నాండెస్. ఖాకీ దుస్తుల్లో శీతాకాలం వెచ్చగా ఉండేవాడేమో గాని వేసవి వర్షాకాలాల్లో అతన్ని చూస్తే జాలి వేసేది. వేసవిలో చెమటలు కక్కేవాడు. వర్షాకాలంలో చెప్పేదేముంది, చేతిలో గొడుగు ఉన్నా తడిసి ముద్దయ్యేవాడు. అతడెంత ముద్దయినా భుజాన వేలాడే సంచిలో మాత్రం ఏ కాగితాన్ని తడిసిపోనిచ్చేవాడు కాదు. లెటర్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకుని 10:30, 11 గంటలకు హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి బయలుదేరేవాడు ఫెర్నాండెస్. అగ్రహారానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది ఆ ఆఫీసు. అక్కడి నుంచి సైకిల్ మీద బయలుదేరి ముందుగా వేణుగోపాల్ టాకీస్ పక్కన గల చలమయ్య హోటల్కి చేరుకునేవాడు అతను. అక్కడ వేడివేడిగా టీ తాగేవాడు. టీ తాగి సైకిల్ ఎక్కాడా ఇక ఆగేది లేదు. రై రైమని తూనీగల వీధులన్నీ చుట్టబెట్టేవాడు. 2 వరకు ఉత్తరాలను బట్వాడా చేసేవాడు. 2 గంటలకు పాత్రుడు కోనేరు రావి చెట్టు కింద కూర్చుని లంచ్ చేసేవాడు. ఓ అరగంట పాటు కూర్చునే కళ్ళు మూసుకునేవాడు. విశ్రాంతి తీసుకునేవాడు. విశ్రాంతి వేళ కూడా ఉత్తరాల సంచిని విడిచిపెట్టేవాడు కాదు. గుండెల మీద పెట్టుకుని గట్టిగా పట్టుకుని ఉండేవాడు. తాను వెళ్ళినప్పుడు సంబంధిత వ్యక్తులు ఆ ఇంట్లో లేకపోతే 2:30 వరకు కోనేరు గట్టు మీద ఉంటానని, వచ్చి రిజిస్టర్డ్ ఉత్తరాలు, మనీ ఆర్డర్లు వసూలు చేసుకోమని ఇంటి వాళ్లకు చెప్పేవాడు ఫెర్నాండెస్. వారొస్తే ఆ వేళ కూడా పనిలో పడేవాడు. ఉదయం 10 నుంచి 2:30 వరకు ఫెర్నాండెస్ దినచర్య అంతా నాకు తెలుసు. ఎలా తెలుసునంటే పత్రికల నుంచి వచ్చే యాక్సెప్టెడ్ లెటర్స్ కోసము, పారితోషికాల కోసము అతని వెన్నంటి తిరిగేవాణ్ణి నేను. హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాణ్ణి. చలమయ్య హోటల్లో కాపేసేవాణ్ణి. కోనేరు దగ్గరకు కూడా పరుగు తీసేవాణ్ణి. సాయంత్రం ఏ సినిమా హాల్ దగ్గరో, మార్కెట్ దగ్గరో పొరపాటున ఫెర్నాండెస్ కనిపించినా అప్పుడు కూడా ఉత్తరాల కోసం ఆరా తీసేవాణ్ణి. ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతున్నానని నా మీద కోపగించుకునేవాడు కాదు ఫెర్నాండెస్. నవ్వి ఊరుకునేవాడు. ఇద్దరం కలిసి ఓసారి ముత్యాలముఖి సినిమా చూశాం. ఓసారి స్వప్న హోటల్లో రవ్వ దోశలు తిన్నాం. 2 సార్లు ఖర్చు నేనే భరించాను. ఆనాటికి నా కథలు పత్రికల్లో ప్రచురణ కావడము, పారితోషికాలు తరచూ రావడము జరిగేది. పర్వాలేదు, డబ్బులుండేవి. కొన్నాళ్లకి ఇద్దరం స్నేహితులయ్యాం. ఫెర్నాండెస్ నన్ను శర్మగారు అని పిలిచేవాడు. స్నేహం ఏర్పడ్డాక కూడా తిరిగొచ్చిన కథలు ఇచ్చినప్పుడు బాధపడడం గాని, పారితోషికాలు లేదంటే బహుమతి ప్రకటన ఉత్తరాలు బట్వాడా చేసినప్పుడు ఆనందించడం గాని ఎటువంటి భావాన్ని ఫెర్నాండెస్ ప్రదర్శించేవాడు కాదు. ఒకసారి క్రిస్మస్కి వాళ్ళింటికి ఆహ్వానించాడు ఫెర్నాండెస్. కేకు, స్వీటు తినిపించాడు. వైన్ ఉంది, తాగుతారా అడిగాడు. సరదా పడ్డాను. తాగుతానన్నాను.
చిన్న గ్లాసులో వైన్ ఇచ్చాడు. వాళ్ళిద్దరు పిల్లలను పరిచయం చేశాడు. అప్పుడు ఇద్దరూ కొడుకులే. వాళ్ళ ఆవిడ్ని కూడా పరిచయం చేశాడు. మీరు రాసే కథలు బాగుంటాయి, నన్ను మెచ్చుకుందామే. మీకు పత్రికలు చదివే అలవాటుందా అడిగాను. లేదు సార్, మీ కథలు పడ్డ పత్రికలు కాంప్లిమెంటరీ కాపీలు వస్తాయిగా, వాటిని మీకంటే ముందుగా తెరిచేది ఫెర్నాండెజే. చలమై హోటల్లో టీ తాగుతున్నప్పుడో కోనేరు దగ్గర కూర్చున్నప్పుడో ఆ పత్రికల్లో కథలు చదివి రాత్రి నాకు చెబుతూ ఉంటాడు. భలే బాగుంది కదూ అంటాడు. శర్మగారు భలే రాస్తారు అంటాడు. ఫెర్నాండెజ్ మీ ఫ్యాను అన్నదామె. నమ్మలేకపోయాను. 3 తరాలుగా ఫెర్నాండెజ్ కుటుంబం పోస్ట్మెన్ వృత్తిని స్వీకరించింది. వాళ్ళ తాతగారు, తండ్రిగారు ఇద్దరూ పోస్ట్మెన్లే. ధోతీ టర్బన్ ధరించి ఫెర్నాండెజ్ తాతగారు సైనికుడిలా ఉన్నారు. నడుముకు బెల్టు, భుజాన బ్యాగు, భలేగా ఉంది ఆయన రూపం. తండ్రి కూడా అంతే, ఖాకీ దుస్తుల్లో ఉన్నారు. మువ్వల చేతికర్ర ఉందాయనికి. వీపున ఖాకీ సంచి, చేతిలో హరికెన్లాంతరు, చెరగని చిరునవ్వు. ఆయన వేషధారణ కూడా బాగుంది. ఫెర్నాండెజ్ నెహ్రూ క్యాప్ పెట్టుకుని ఫోటో దిగాడు. 3 ఫోటోలు గోడకి వేలాడుతూ కనిపించాయి. మా నాన్నకి నా పేరంటే చాలా ఇష్టం శర్మగారు. ఫెర్నాండెజ్ అంటూ ఎప్పుడూ కలవరింతే చెప్పాడు ఫెర్నాండెజ్. ఫెర్నాండెజ్ అంటే అర్థం ఏమిటో తెలుసా? ఫెర్నాండెజ్ అంటే ఫెర్నాండో కుమారుడు అని స్పానిష్లో అర్థం. అది రూపాంతరం చెంది పోర్చుగీస్లో ఫెర్నాండెజ్ అయ్యింది. ఫెర్నాండో అన్నది జర్మనీ ఫెర్టినాండ్ నుండి వచ్చింది. ఫెర్టినాండ్ అంటే గుండెల్లో ధైర్యాన్ని నింపుకున్న యాత్రికుడు అని అర్థం అని నవ్వాడు ఫెర్నాండెజ్. పోస్ట్మెన్కి సరిపోయే పేరు అన్నాను. ఫెర్నాండెజ్కి చాలా విషయాలు తెలుసు అనుకున్నాను. అప్పుడే ఆ తర్వాత అగ్రహారంలో మళ్ళీ మేము కలిసిన గుర్తులేదు. ఉద్యోగాన్వేషణలో నేను హైదరాబాద్ చేరుకున్నాను. అక్కడే సెటిల్ అయిపోయాను. చాలా ఏళ్ల తర్వాత అగ్రహారానికి వెళ్ళినప్పుడు ఫెర్నాండెజ్ కనిపిస్తే బాగుండనుకున్నప్పుడు కనిపించాడతను. రిటైర్ అయిపోయేట. కాలక్షేపం ఏమిటంటే ఇదిగో అంటూ పెద్ద ఖాకీ సంచి నిండుగా ఉన్న టిఫిన్ క్యారియర్లు చూపించాడు. అగ్రహారానికి అటు బెలగాంలోనూ ఇటు కొత్త వలసలోనూ 2 కాలేజీలున్నాయి. ఆ కాలేజీ విద్యార్థులకి లంచ్ బాక్సులు చేరవేస్తున్నానన్నాడు. తిరిగే కాలు, మురిగే కుక్క ఊరుకోవు, అలవాటుగా వాటి పని చేస్తూ ఉంటాయి అని నవ్వాడు. వస్తాను శర్మగారు అని సైకిల్ ఎక్కాడు ఫెర్నాండెజ్. మెల్లగా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అతన్ని చూస్తూ ఉంటే తిలక్ కవిత తపాలా పండురోతు గుర్తొచ్చింది. అందులో ఆఖరి వాక్యం గుండెల్లో వినవచ్చింది. నిర్లిప్తుడిలాగా వెళ్ళిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు. మీరింతవరకు పోస్ట్మెన్ ఫెర్నాండెజ్ కథ విన్నారు. రచన శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.